అర్చన విశాఖపట్నం బస్ డిపోలో బస్ దిగింది. ఆ గాలి సోకగానే తనకి ఏదో నిశ్చింత, ఏదో ఆశ. పుట్టి పెరిగిన ఊరు, జీవితానికో లక్ష్యం నిర్ణయించిన ఊరు. కానీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం కూడా దూరం చేసిన ఊరు. ఏది ఏమైనా ఇది తన ఊరు. జీవితం ఇక్కడి నుంచి ప్రారంభమైంది, ఇక్కడే కొనసాగింది, ఇక్కడే మధ్యలో బ్రేక్ వేసింది. మళ్ళీ ఇక్కడే పునర్జీవితం ప్రారంభం కావాలి. ఇక్కడే ఈ జీవితం స్థిరపడాలి. స్థిరంగా అనుకుంది. తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటుంది. ఇదంతా తాత్కాలికం. సుదీర్ఘమైన ఈ జీవనయానంలో ఇదొక మజిలీ. ఈ మజిలీ దాటి తప్పకుండా తను చేరాల్సిన గమ్యానికి దారి తెలుస్తుంది. ఎస్, ఆ దారిలో నడిచి వెళ్ళి తప్పకుండా గమ్యం చేరాలి. అందుకు తనకి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. ఎవరేమన్నా లక్ష్య పెట్టకూడదు. అలా అనుకున్నాక ఆమెలో కొత్త శక్తి, ఎంతో ధైర్యం నరనరంలో పాకుతున్న భావన కలిగింది. రోడ్డు మీదకు వచ్చి చుట్టూ మూగిన ఆటో వాళ్లలో ఒక ఆటో ఎక్కింది. ఇప్పుడు నేరుగా హోటల్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు హోటల్కి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం, ఎలాంటి నదురు, ఆలోచన, భయాలు లేవు. ఆటో మంచి హోటల్ ముందు ఆగింది. ఆటో దిగి తన సూట్ కేస్ తీసుకుని నేరుగా హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి రూమ్ తీసుకుంది. సూట్ కేస్ తీసుకుని రూమ్ తాళం చెవి పట్టుకుని తన వెనకే వస్తున్న హోటల్ బాయ్ ముందు దర్పంగా టీవీగా తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళింది. ఆమె దగ్గర ఇప్పుడు డబ్బుంది. మెడలో, చెవులకి, చేతులకి 4 బంగారు గాజులు. పర్వాలేదు, ఉద్యోగం దొరికినా దొరక్కపోయినా దొరికేంత వరకు సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఒక ఉద్యోగం సంపాదించాలి. కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తిరిగి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కాలేజీనే తన టార్గెట్. అక్కడ ఉంటేనే ఆ కాలేజ్ కరస్పాండెంట్ కొడుకు నాగరాజు మూమెంట్స్ తనకి తెలుస్తాయి. నాగరాజు అర్చన పళ్ళు పటపటలాడాయి. డబ్బు పరపతి ఉపయోగించి తను పెట్టిన కేసు కొట్టేయించాడు. ఎవరూ ఏం చేయలేరని కదా వాడి ధైర్యం. అర్చన తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించాలి. వాడి డబ్బుతో ఎంత గొప్ప భవిష్యత్తు నిర్మించుకున్నా దాన్ని పునాదితో సహా పడేయాలి. ఈ ఒక్క లక్ష్యం నెరవేర్చుకున్నాక భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలి. వేణుతో పూర్తిగా తెగదింపులు చేసుకుంది. బాబు అర్చన గుండెల్ని మెలిపెడుతూ ఒక నిట్టూర్పు వచ్చింది. తను కసాయి తల్లి. ఎంత కసాయిదైనా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చింది. బాబు విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. దేవతల్లాంటి ఆ దంపతుల చేతుల్లో బాబు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతాడు. వాడిలో వేణులోని స్వార్థం, నాగరాజు లాంటి వాళ్ళలా దుర్మార్గం, పిరికితనం, చేతగానితనం ఇవేమీ ఉండకూడదు. మగాడిలా పెరగాలి, మంచి మగాడిలా బ్రతకాలి. ఎప్పటికైనా తాను బాబుని కలుసుకుంటుంది. ఆ రోజున ఎత్తుగా ఎదిగిన వాడి ముందు మరుగుజ్జుగా మారి తన దీనగాథ చెప్పుకుంటుంది. వాడు తప్పకుండా క్షమిస్తాడు. అవును, క్షమాగుణమే ఆభరణంగా నిష్కల్మషంగా బ్రతికే కృష్ణస్వామి తాయారమ్మ దంపతుల సంరక్షణలో వాడు దేవుడే అవుతాడు. పల్చగా కన్నీటి తెర కప్పేసింది కళ్ళని. కన్నీళ్లు తుడుచుకుని సూట్ కేసులోంచి బట్టలు, టవల్, సోప్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. నింపాదిగా వేన్నీళ్లతో కాసేపు ఆడుకుంటూ స్నానం చేస్తుంటే గుర్తొచ్చింది తనిప్పుడు బాలింత. అంతా సక్రమంగా ఉంటే పసుపు, సున్నిపిండితో నలుగు పెట్టించుకుని స్నానం చేయమనేది అమ్మ. తలంటి పోసుకుని సాంబ్రాణి ధూపం వేసుకోవాల్సిన సమయం ఇది. బాబుకి ఒంటి నిండా నూనె రాసి 3 బకెట్లతో నీళ్లు పోయాల్సింది. వేడి నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా వెచ్చగా జారాయి చంపల మీదకి. నేను భార్యను కాను, తల్లిని కాదు, అమ్మా నాన్నలకి కూతుర్ని కాను, అన్నయ్యకి చెల్లెల్ని కాను. నేనిప్పుడు ఎవరిని? ఒకసారి దబ్బనం లాంటి ప్రశ్న గుండెల్లోకి దిగబడినట్టు అనిపించింది. నేను అర్చనని. ఎస్, ఐ యామ్ అర్చన. మిగిలిన నీళ్లు గబగబా పోసుకుని మళ్ళీ ఆలోచనకి తావివ్వకుండా చకచకా స్నానం కానిచ్చి ఫ్రెష్ అయి రిసెప్షన్కి ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్, కాఫీ ఆర్డర్ చేసింది. రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది. కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్ళి డోర్ తీసింది. రూమ్ బాయ్ చేతిలో ట్రే. ఆమె పక్కకు తొలగి దారిచ్చింది. అతను లోపలికి వచ్చి ట్రే టేబుల్ మీద పెట్టి మగ్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి పెట్టి వెళ్ళిపోయాడు. డోర్ వేసుకుని వచ్చి కూర్చుని టిఫిన్ తినసాగింది. బిలబిల్లాడుతూ పిల్లలు లేత నీలిరంగు యూనిఫామ్లో పావురాళ్ల గుంపుల్లా కనిపించారు. పెద్ద గేట్ దాటి లోపలికి వెళ్తే విశాలమైన ప్రాంగణం.
వరుసగా 4-5 బిల్డింగ్లు. సమయం ఉదయం 8:30. స్కూల్ బెల్ మోగింది. మూడువారిన వనం చిగురించి పూల సౌరభాలతో నిండినట్టయింది అర్చన మనసు. రండి అర్చన గారు, ఇప్పుడు ప్రేయర్, రండి వెళదాం. సర్వం మర్చిపోయినట్టు అర్చన దగ్గరకు వచ్చి స్నేహంగా పిలిచింది హేమలత. హేమలతని పరిచయం చేసిన నళిని టీచర్. హేమలతని ఉద్యోగం ఇప్పించమని అడిగిన వెంటనే ఆవిడ తన చిన్ననాటి స్నేహితురాలైన నళిని బీఎడ్ చేసి కాన్వెంట్ రన్ చేస్తోందని నళిని ఇంటికి తీసుకుని వెళ్ళి అర్చనని పరిచయం చేసి ఆ స్కూల్లో లెక్కల టీచర్గా ఉద్యోగం ఇప్పించింది. ఆ ఉద్యోగంతో పాటు నళిని ఉంటున్న ఇంటికి దగ్గరగా 2 గదుల పోర్షన్ కూడా ఇప్పించింది. అద్దె తక్కువని, ప్రధాన నగరానికి కొంచెం దూరంగానే ఉంటుంది నళిని. అర్చన కూడా ప్రస్తుతం ఎక్కువ అద్దె భరించే స్థితిలో లేదు కాబట్టి అక్కడే ఆమెకు కూడా ఇప్పించడం జరిగింది. అర్చన నళినితో పాటు ముందుకు నడిచింది. పిల్లలంతా 6 వరుసల్లో చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు. ప్రేయర్ స్టార్ట్ అయింది అన్నది నళిని. పిల్లలంతా ఒకే స్వరంతో శృతి తప్పకుండా చక్కగా మొదలుపెట్టారు. పిల్లలతో గడిపితే ఇంత మనశ్శాంతి ఉంటుందా అనిపించింది అర్చనకి. నా తండ్రి ఎప్పటికీ పెద్దవాడే ఇలా స్కూల్కి వెళ్తాడు. తల్లి మనసు ఒక్కసారిగా విలవిల్లాడింది కన్న కొడుకు కోసం. ఏం బ్రతుకుది భగవంతుడా, కొడుకు లేని తల్లి, తల్లి ఉండి కూడా లేని కొడుకు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. పిల్లలంతా ఏకకంఠంతో లయబద్ధంగా పాడుతున్నారు. అర్చనకి ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. పాపం, ఏ మాటకా మాటే నాన్న తనెంతో ప్రేమగా పెంచారు. అమ్మ మాత్రం ఏం తక్కువ చేసింది, ప్రేమగానే పెంచింది. కాకపోతే తల్లిగా ఆవిడ కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించేది. ఆడపిల్లలంటే పని పాట నేర్చుకోవాలని, వంట వార్పు వచ్చి ఉండాలని, వంట నేర్చుకో అంటూ అర్చనని వేధించేది. కానీ వెంటనే ఆనందరావు, మా అర్చన అందరు ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోదు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అంటూ కొట్టిపారేసేవాడు. గాఢంగా నిట్టూర్చింది అర్చన. అలాంటి నాన్న చిన్నప్పటి నుంచి తనకి చదువుల పట్ల అంతులేని ఆసక్తిని కలగజేసిన నాన్న ఎందుకు వేణు మాయలో పడ్డాడు? కాదు, నాన్న వేణు మాయలో పడలేదు. నాగరాజు చేసిన ఘాతుకంతో బెదిరిపోయి ఒకసారి కలిగిన దౌర్భాగ్య స్థితి తన కూతురికి మరోసారి కలగకూడదని వరించి వచ్చిన కుర్రాన్ని మహాభాగ్యంగా భావించి తనకి నచ్చచెప్పి తన మెడలు వంచి పెళ్లి చేశాడు. అర్చనకి మళ్ళీ ఏడుపొచ్చింది. తనని తాను మందలించుకుని పిల్లలతో పాటు స్వరం కలిపింది. ప్రేయర్ అయిపోయింది. క్యూలో ఉన్న పిల్లలంతా చెదిరిన పక్షుల్లా కలకల ధ్వనులు చేస్తూ క్లాస్ రూమ్కి వెళ్ళిపోసాగారు. రండి, మీ క్లాస్ చూపిస్తాను. నళినిని అనుసరించింది. ఆ రోజంతా స్కూల్ టీచర్గా ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల తరువాత మనసంతా ఉల్లాసంగా తేలిగ్గా అయింది. మంచి ఉద్యోగం ఇప్పించారు మేడం, ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది. మిగతా టీచర్లని కూడా నళిని పరిచయం చేసింది. ఎవరూ కూడా తనని మీ ఆయన ఏం చేస్తారు, మీకెంతమంది పిల్లలు లాంటి రొటీన్ ప్రశ్నలు వేయకుండా ఉన్నందుకు తనకి చాలా ఆనందంగా అనిపించింది. సాయంకాలం నళిని, అర్చన కలిసే ఇంటికి వెళ్ళారు. స్కూల్కి కూడా దగ్గరే, నడిచి వెళ్ళొచ్చు. నళినికి థ్యాంక్స్ చెప్పి తన ఇంటి వైపు నడిచింది. ఇంటికి వెళ్ళగానే పొట్లాలుగా ఉన్న సరుకులు, అట్టపెట్టెల్లో ఉన్న చిన్న గిన్నెలు బయటకు తీసింది. టీ పొడి, పంచదార, పాలపొడి డబ్బా, అగ్గిపెట్టె వరుసగా అన్నీ సర్దుకుంది. స్నానం చేసి వచ్చి టీ పెట్టుకుని టీ కప్పుతో వచ్చి వరండాలో కూర్చుంది. వాకిట్లో ఉన్న పూల మొక్కలు ఒక్కొక్కటి తమని తాము పరిచయం చేసుకుంటున్నట్టు గాలికి తొంగి చూసి వెనక్కి వెళ్తున్నాయి. నా పేరు కనకాంబరం అంది ఓ మొక్క కొద్దిగా వంగి. నా పేరు పచ్చ చామంతి అన్నాయి పచ్చని పూలు. హలో, నా పేరు గులాబీ. చూసావుగా ఎంత నాజుగ్గా ఉంటాను. నన్ను చూడగానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మొక్క నుంచి వేరు చేయడానికే చూస్తారు. అందుకే నా చుట్టూ ముళ్ళు కాపలాగా ఉంటాయి నవ్వింది గులాబీ. ఆ నవ్వుకి పరవశించిన పారిజాతం జలజల రాలింది. అర్చన పెదవుల మీద కూడా సన్నని నవ్వు విసిరింది. అది పువ్వుల్లో కలిసి షికారుకు వెళ్ళింది. ఏమ్మా వచ్చేసేవా అంటూ వచ్చింది పూర్ణమ్మగారు. రండి పిన్నిగారు, టీ తాగుతారా? తను కూర్చున్న స్టూల్ ఆవిడికి ఇచ్చి తను గడప మీద కూర్చుంటూ అడిగింది. గడప మీద కూర్చోకూడదమ్మా అంది ఆవిడ. చటుక్కున లేచింది అర్చన. లేచి వెళ్ళి కిటికీలో కూర్చుంది. టీ తాగుతారా మళ్ళీ అడిగింది. వద్దమ్మా, నాకు అలవాటు లేదు. అవునా, మీ వారు ఇప్పుడేం చేస్తారు, ఎప్పుడు వస్తారు?
అర్చన గుండె గుబేలుమంది. ఇల్లు తీసుకునే ముందు ఆయన ఊళ్ళో లేరండి అని చెప్పింది. ఇప్పుడేమని చెప్పాలి? విధవరాలైన పూర్ణమ్మ గారి 5 గదుల్లో ఇంట్లో 1.5 గది అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో పూర్ణమ్మ గారు ఒక్కతే ఉంటుంది. ఆవిడ వయసు 65 ఏళ్లుంటాయి. పిల్లలు లేరు, భర్త పోయాడు. ఒక్క మనవడు ఆవిడ దగ్గరుండి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు రాఘవ. అతని తల్లి తండ్రి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ మంచి చెడు రాఘవే చూసుకుంటాడు. ఆవిడకా ఇల్లు భర్త తదనంతరం చెందిన మావగారి ఆస్తిలో భాగం. ఆయనకున్న 2 ఇళ్ళు 2 కొడుకులకి చెరొకటి రాసిచ్చాడు. పెద్ద కొడుకు పూర్ణమ్మగారి భర్త లక్ష్మీనారాయణ. ఆ దంపతులకి పిల్లలు లేకపోవడంతో తోటికోడలు కొడుకు రాఘవ తండ్రి అయిన శేఖరాన్ని చిన్నప్పటి నుంచి చేరదీశారు. అతన్ని బాగా చదివించి ఉద్యోగస్తురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. వాళ్ళకి ఒక కూతురు కొడుకు. కొడుకు రాఘవ. పూర్ణమ్మ గారు హైదరాబాద్లో ఇమడలేదని కొడుకుని ఆవిడ దగ్గరే ఉంచారు. పూర్ణమ్మ గారి భర్త ఏమీ సంపాదించలేదు. మామగారిచ్చిన ఆ ఇంట్లో 2 పోర్షన్లు అద్దెకిచ్చి ఆ అద్దెతో గడిపేస్తుంది. రాఘవ చదువు ఖర్చు అతని తండ్రే చూసుకుంటాడు. ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం ఉండడంతో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేసుకుంది. వాటి సంరక్షణ, దైవ ధ్యానం, వీటితో ఆవిడ సమయాన్ని గడిపేస్తూ ఉంటుంది. అర్చన ఒంటరిగా కేవలం ఒక సూట్ కేసుతో వచ్చి ఆశ్రయం కోరితే ఆమె ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా ఒంటరి ఆడపిల్ల ఏదో కష్టంలో ఉంది అనే సదుద్దేశంతో అనుకుని ఇంట్లో ఒక గది ఇచ్చింది. ఆ ఒక్క గది చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న క్లోజ్డ్ వరండా కూడా ఉంది. చుట్టూ చెట్లు, రకరకాల మొక్కలు, ధారాళంగా గాలి వెలుతురు చాలా హాయిగా ఉంది. కానీ మట్టి గోడల బాత్రూమ్, ఫ్లష్ అవుట్ లేని టాయిలెట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది అర్చనకి. అయినా ఇనప్పెట్టెలో ఉన్నంత భద్రంగా ఉన్న ఆ గది ఆమెకి కొంత నిశ్చింతని, హాయిని కలిగించడంతో మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె పూర్ణమ్మ గారి నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఆశించలేదు. అర్చనతో ఆ ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చాక చెప్పింది నళిని. మీ ఆయన ఏడి అని అడిగితే ఊరెళ్ళారు అని చెప్పు పూర్ణమ్మ గారితో అని. అబద్ధం చెప్పడానికి అర్చన మనసు అంగీకరించలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడకి నిజం తెలుస్తుందేమో అంది సందేహంగా. 2 రోజులు పోయాక చెప్తాను. పెద్దావిడ కదా, నీ మీద చెడ్డ అభిప్రాయం లేకపోయినా ఒంటరి ఆడపిల్లవని నీకు ఇల్లివ్వడానికి సందేహించవచ్చు. అందుకే చిన్న అబద్ధంతో ఆపద దాటావంటే నీకు కావలసినంత కాలం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అంది నళిని. ఆ మాట నచ్చింది అర్చనకి. అందుకే అడ్వాన్స్ ఇచ్చి కొద్ది సామానుతో రాగానే పూర్ణమ్మ గారి దాటిని ఓపికగా తట్టుకోగలిగింది. ఏంటమ్మా, ఇంత కొంచెం సామానేనా? మంచాలు లేవా? అదేంటి, పాత ఇంట్లో నుంచి సామానం తెచ్చుకోలేదా? మీ ఆయన ఊరెళ్ళేట్టగా, ఎప్పుడొస్తాడు? నువ్వు ఆఫీస్ నుంచి ఎన్నింటికి వస్తావు? ఇలాంటి అనేక ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి ఆవిడ్ని పంపించి గదిలోకి వచ్చి తలుపేసుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రశ్న వేసింది. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది, వస్తారండి. ఆయన పని అయిపోయాక వస్తారు. ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళారు. అలాగా, జాగ్రత్తగా ఉండమ్మా. అసలే రోజులు బాగాలేవు. నేనున్నాననుకో, ఏం భయం లేదు. ఏదన్నా కావాలంటే మా కుర్రాడు రాఘవని పిలువు. సరే, మరి చూడు, దొడ్లో కూరగాయలున్నాయి. ఏం కావాలన్నా తీసుకో, సరేనా? అర్చన కృతజ్ఞతగా తలూపింది. వస్తానమ్మా. ఆవిడ వెళ్ళిపోయింది. పాపం, ఎంత అమాయకురాలు, ఎంత మంచితనం. హేమలత దయవలన, నళినితో, నళిని దయవలన ఈ ఇంట్లో పూర్ణమ్మ గారితో ఇదంతా ఆ భగవంతుడు చేస్తున్న సహాయం. ఒంటరిని చేసిన ఎంత మంచి ఆత్మీయుల్ని ప్రసాదించాడు కరుణామయుడు. నిట్టూర్చింది. కాసేపు పడుకోవాలనిపించింది. మెల్లిగా ఒక టీవీ కొనుక్కుంటే కాస్త కాలక్షేపం అవుతుంది. నెమ్మదిగా కిటికీ దిగి ఖాళీ టీ కప్ తీసుకుని కిచెన్లో సింక్లో పెట్టేసింది. మళ్ళీ గదిలోకి వచ్చి కలయ చూసింది. ఆ గదిలో ఎప్పటిదో పాతకాలం నాటి పందిరి మంచం ఉంది. ఒక పడక కుర్చీ ఉంది. తలుపు వేసేసి మంచం మీద వాలింది. ఒక్కసారిగా ఏదో దిగులు కమ్మేసినట్టు అయింది. గట్టు దిగి గండిపడిన చెరువులాగా దుఃఖం వెల్లువైంది అర్చనకి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ పయనం? చివరికి ఏది గమ్యం? అర్చనలో భవిష్యత్తు పట్ల భయం, దిగులు, ఆవేదన దుఃఖంగా మారి జలప్రలయంలా బుసకొట్టసాగింది. కళ్ళు బలవంతంగా మూసుకుని నిద్రలోకి జారడానికి ప్రయత్నించింది. అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, చామంతులు, పరిమళం ధూపం వేస్తూ సంపెంగలు, మొగలిపూలు, అక్షింతల హారతిస్తూ పొగడలు, పారిజాతాలు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో
పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళను దాటి అరచేతి మందాన ఉన్న పూల జడ వేసుకుంది. పట్టు పరికిణి, ఓణి, పట్టు జాకెట్, చీరకి జాకెట్కి మధ్య ఉన్న అందమైన సన్నని నడుము, మోయలేక మోస్తున్న వడ్డానం, మెడ నిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారపు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా అగ్రానిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తోంది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజుగ్గా ఒక్కొక్క పువ్వు తెంపి పూల సజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్ల దుస్తుల్లో అందమైన రాకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలగడానికి కాబోలు అతని అందమైన చేయి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చేయి విరిగింది. తల ఎగిరిపడింది. ముండెంతో ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి. కెవ్వున అరిచి లేచి కూర్చుంది అర్చన. కిటికీలోంచి అవతల పక్క పెరట్లో ఉన్న 100 వరహాలు కిటికీ వైపు తొంగి చూస్తోంది వంగి. దాహంతో గొంతు తడారినట్లయింది. ఇదే కల చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఇదే కల రావడం ఎందుకిలా? ఈ కల ఎంతకాలం ఇలా వెంటాడుతుంది? ఒళ్ళంతా చెమటతో నిండిపోగా కాళ్ల మీదున్న దుప్పటి తొలగించి లేచి టేబుల్ మీద ఉన్న చిన్న గ్లాస్లోకి నీళ్లు వంపుకుని తాగింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇదే కల. ఈ కళే ఇదివరకు వచ్చింది. సరిగ్గా ఇలాగే అతను తన చెయ్యి అందుకోవడానికి ప్రయత్నించడం, ఆ భయంకరమైన పక్షి ఆ చేతి మీద నుంచి ఎగరడం, తన చెయ్యి విరిగిపోవడం అర్చనకి భయంతో ముచ్చెమటలు పోశాయి. భగవంతుడా, ఏంటి కల? నన్నెందుకిలా ఈ కల వెంటాడుతుంది? అతన్నెక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎవరతను? అస్పష్టంగా ఉన్న ఆ రూపం. కానీ అతని నవ్వు మాత్రం చాలా స్పష్టంగా ఎంతో మనోహరంగా ఉంది. ఆ నవ్వు చాలా పరిచితమైన నవ్వు. ఎవరతను? ఎస్, అతనే. అవును, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అతనే. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకో ఆ పక్షి మాత్రం ఖచ్చితంగా వేణునే అనిపిస్తోంది. వేణు ఎందుకు తన దృష్టికి ఎప్పుడు దుర్మార్గుడిలా కనిపిస్తాడో ఆమెకి అర్థం కాదు. నిజానికి వేణు దుర్మార్గుడు కాదు. కానీ తన బలహీనతని క్యాష్ చేసుకున్న స్వార్థపరుడు, అవకాశవాది అని ఆమె విశ్వాసం. అర్చనకి తన మనసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని బయటకు వచ్చింది. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలను, చీకట్లో మౌనంగా ఉన్న చెట్లను చూస్తూ నిలబడింది. పెరట్లో విచ్చుకున్న జాజులు, తెల్లగన్నేరు పూలు గాలికి పెరడంతా రాలి ఉన్నాయి. చీకట్లో చూస్తుంటే తెల్లటి పువ్వులున్న నల్లటి తివాచీలా అనిపిస్తోంది. మంచి సువాసన వీస్తోంది. రకరకాల పూల సౌరభాలు. కొద్దిగా సేద తీరినట్టు అనిపించింది. కానీ ఎందుకో చీకటిని చూస్తూ ఉంటే భయం వేస్తోంది. తనిలా చీకట్లో ఇక్కడ నిలబడి ఉండడం ఇంటి ఓనర్ పూర్ణమ్మ గారు చూస్తే ఏమనుకుంటుందో అనేక అనుమానాలు, భయాలు ముప్పిరిగా ఆవరించగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని మంచం మీద వాలింది. కానీ కళ్ళు మూతపడలేదు. ఎప్పుడో తెలతెలవారుతుండగా నిద్రపట్టింది. తనని చూడగానే కన్నీళ్లతో వచ్చి దగ్గరకు తీసుకున్న తల్లి భుజం మీద తలాంచి ఏడ్చేశాడు వేణు. ఆవిడ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని కృష్ణస్వామి లోపలికి వెళ్ళిపోయాడు. నీలవేణి అప్పుడే బాబుకి నీళ్లు పోసినట్టుంది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని పౌడర్ రాస్తోంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనే వస్తుంది. అది పౌడర్ సువాసనతో కలిసి తమాషాగా ఉంది. ఆయన సూట్ కేస్ పక్కన పెట్టి నేరుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానానికి. వేణు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగాడు, బాబు ఎక్కడమ్మా? నా బాబు ఎక్కడా? ఆవిడ దుఃఖం అణుచుకుంటూ చెంగుతో కళ్ళు తుడుచుకుని దానానా లోపలికి అంటూ పెద్ద గడప దాటి లోపలికి నడిచింది. ఆవిడ్ని అనుసరించిన వేణు నీలవేణి కాళ్ల మీద ఉన్న బాబుని చూస్తూనే కొంచెం వేగంగా ముందుకి నడిచాడు. అప్పటికే జుబ్బా తొడిగిన నీలవేణి చటుక్కున బాబుని భుజం మీద వేసుకుని లేచి తాయారమ్మ చేతికి ఇచ్చింది. ఆవిడ బాబుని ఒక్కసారి గుండెలకు హత్తుకుని వేణు చేతులకి ఇచ్చింది. నీలవేణి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు జాగ్రత్తగా బాబుని 2 చేతుల్లో పట్టుకుని తదేకంగా చూడసాగాడు. అర్చన పోలికలు కనిపిస్తాయేమో అన్నట్టుగా ఆత్రంగా అతని కళ్ళు బాబుని వెతకసాగాయి. తెల్లగా బొద్దుగా నల్లని ఉంగరాల జుట్టుతో ముద్దుగా ఉన్నాడు. సాంబ్రాణి పౌడర్ వాసన కలగా పులగంగా మంచి వాసన వస్తోంది. అమ్మ,
వీడు నా కొడుకు అన్నాడు ఉద్వేగంగా వేణు. ఆవిడ అవునన్నట్టుగా తలూపింది. వేణుని చూస్తుంటే ఆవిడకి దుఃఖం ఆగడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేణు ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని అనుకుంది. కోడల్ని ఇంటికి తీసుకుని రావాలని తాయారమ్మ తహతహలాడుతోంది. కానీ అతను రాగానే ఆ విషయాలు గుర్తు చేసి అతను పడే వేదన చూసే ధైర్యం ఆమెకి లేదు. అందుకే విషయం దాటేస్తూ నెమ్మదిగా అంది, స్నానం చేసిరా, వేడిగా ఇడ్లీ చేస్తాను, తిందువు గాని. బాబు పడుకున్నాడు కదా, లేచాక ఎత్తుకుందులే. వేణుకి బాబుని దింపాలని లేదు. అలా గుండెలు కానించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది. వాడు తన కొడుకు అని అంటూ ఉంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలా ఇవ్వు నాన్న, ఆవిడ చేయి చాపింది. నేను పడుకోబెడతానమ్మా, తీసుకురా అంటూ ఆవిడ పడక గదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల, అది తనదే. వేణుకి అర్థమైంది. ఇన్నేళ్ళు అటక మీద ఉన్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందకి దించింది తాయారమ్మ. ఇది నాదే కదమ్మా. బాబుని మెత్తటి పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాల ముట్టుకుంటూ అన్నాడు. అవునాన్న, నీ తర్వాత ఎవరూ ఊగలేదు, మళ్ళీ నీ కొడుకే అందావిడ బాబు మీద పల్చటి బట్ట కప్పి. ఫ్యాన్ 1వ నెంబర్లో వేసింది. పద స్నానం చేసిరా అంటూ వేణు భుజం మీద చెయ్యేసి గదిలోంచి బయటకు తీసుకుని వెళ్ళి తలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించి వస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లి అందించిన కొత్త టవల్, మైసూర్ శాండల్ సోప్ తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. వేణు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి పచ్చడి, ఇంట్లో కాసిన నెయ్యి వాసన వేస్తోంది. తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద స్టీల్ ప్లేట్లలో పెట్టి నేతి గిన్నె పట్టుకుని నిలబడింది తాయారమ్మ. దూదుల్లా ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ ఎంతకాలమైంది అమ్మ చేతి వంట తిని అనుకున్నాడు వేణు. తాయారమ్మ వేణు ప్లేట్లో ఉన్న కారపొడిని కొద్దిగా కలిపి వేలితో గుంటలా చేసి నెయ్యి వేసింది. చాలమ్మా చాలు, కంగారుగా చేయి అడ్డం పెట్టబోయాడు వేణు. తిను నాన్న అంటూ కారపొడి నెయ్యితో తడిపి గిన్నె తీసుకుని కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది తాయారమ్మ. ఏమన్నా విశేషాలున్నాయా అడిగాడు కృష్ణస్వామి భార్యని. ఆవిడకి ఆ ప్రశ్నలో అర్థం తెలుసు. బాబు విషయంలో ఎవరన్నా ఏదన్నా అడిగారా, ఏమన్నా విమర్శలు ప్రశ్నలు వచ్చాయా అని. లేదు, ఏమీ లేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన సన్నగా నిట్టూర్చి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు.